మనుష్యుల హృదయములో నుండి దురాలోచనలు అంటున్నాడు చూడండి, దురాలోచనలు. తర్వాత జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఇన్ని దాచుకున్నావా నీ హృదయంలో? ఇన్ని ఉన్నాయని మనసులో? ఇవన్నీ ఉన్నాయి. ఆ సమయాన్ని బట్టి, సందర్భాన్ని మాత్రం ఇవి బయటకు వస్తూ ఉంటాయి. నోటి మాటను బట్టి గానీ, నీ క్రియల రూపేనా గానీ బయటకు వస్తూ ఉంటాయి. చేతులు కడుగుండా తింటేనే వస్తాడు అపవిత్రత అనేది. తినడం వల్ల రాదురా నాయన అపవిత్రత, నీలో నుండి బయటకు వస్తా చూడు. అవి నిన్ను అపవిత్రపరుస్తున్నాయని ఇన్ని చెప్పాడు, ఇన్ని ఉన్నాయి నీలో అంటున్నాడు. నీ హృదయంలో ఇన్ని నిండిపోయాయి. కంపు కొడుతున్నాడు. ఇవన్నీ కంపుకు సంబంధించినవన్నీ. ఇవి అరగవు, ఇవి తరగవు. ఇవి ఇంకా వైరస్ ని కదా ఉత్పత్తి చేసినట్లు ఉత్పత్తి చేస్తూనే ఉంటాయి. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుష్యుని అపవిత్రపరచునని ఆయన చెప్పాను. ఏసి చెప్పండి ఈ విషయం. ఒరే, నేను ఎవరో ఏమో అపవిత్రపరుస్తారో, ఎవరో ఏదో నీకు కీడు తలపెడతారో, ఎవరో ఏదో మంత్రాలతోనో తంత్రాలతోనో చింతకాయలతోనో నీకు చేతబడి చేస్తారని అనుకుంటున్నా కానీ అవేవి నమ్మొద్దురా. అవన్నీ ఒట్టి మాటలు, ఒట్టి కూతలు. నీలో నుండి బయటికి వెళ్తున్నా చూడు, అవిరా నిన్ను అపవిత్రపరిచేది, అవిరా నిన్ను అశాంతికి గురి చేసేది, అవిరా నీకు నష్టాన్ని కలుగజేసేదని యేసుక్రీస్తు ప్రభువు చెప్తారండి.